హలో ఎవరీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో కంపారిజన్ ఆఫ్ ఎస్ఐ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ లేదా పెట్రోల్ ఇంజన్ అండ్ సిఐ ఇంజన్ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్ అంటే డీజిల్ ఇంజన్స్. ఓకే, మనం ఇప్పుడు పెట్రోల్ ఇంజన్కి డీజిల్ ఇంజన్కి మధ్యన కంపారిజన్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్ ఈజ్ వెరీ సిమిలర్ టు దట్ ఆఫ్ సిఐ ఇంజన్. మనకి కన్స్ట్రక్షన్ అనేది రెండిట్లకి ఎస్ఐ ఇంజన్ సిఐ ఇంజన్ రెండు సేమ్గా ఉంటాయి. బట్ సిఐ ఇంజన్ ఈజ్ మోర్ robust to allow for the greatest pressure involved in the cylinder. మనకి సిఐ ఇంజన్లో ఎక్కువ ప్రెజర్ అనేది అలౌ చేస్తుంది, ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా బాగుంటుంది అని అర్థం. ఓకే, ఇన్ సిఐ ఇంజన్ ఫ్యూయల్ ఇగ్నైట్స్ డ్యూ టు హై టెంపరేచర్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్ అండ్ దేర్ఫోర్ ఫ్యూయల్ ఇంజెక్టర్ రీప్లేసెస్ ద స్పార్క్ ప్లగ్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్. అంటే ఇక్కడ మనకి ఎస్ఐ ఇంజన్కి సిఐ ఇంజన్కి తేడా ఏంటంటే, మనకి సిఐ ఇంజన్లో కంప్రెస్డ్ ఎయిర్తో మనకి హై టెంపరేచర్ ద్వారా ఫ్యూయల్ అనేది ఇగ్నైట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎస్ఐ ఇంజన్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ని తీసేసి ఆ ప్లేస్లో ఈ స్పార్క్ ప్లగ్ని పెట్టి స్పార్క్ ప్లగ్ ద్వారా మనకి స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఇగ్నిషన్ అనేది జరిగితే దాన్ని మనం ఎస్ఐ ఇంజన్ అంటాం. ఓకే, మనకి స్పార్క్ ప్లగ్ యూజ్ చేస్తే ఎస్ఐ ఇంజన్ కంబషన్ ప్రాసెస్ ద్వారా కంప్రెస్డ్ ఎయిర్ అనేది హై టెంపరేచర్తో ఫ్యూయల్ ఇగ్నైట్ చేస్తే దాన్ని సిఐ ఇంజన్ అంటాం. ఓకే, మనం ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ ఇంజన్ ఆర్ పెట్రోల్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ ఇంజన్స్ అండ్ సిఐ ఇంజన్స్ అంటే డీజిల్ ఆర్ కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ ఇంజన్స్ ఆర్ టేబులేటెడ్ బిలో. ఓకే, మనం ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎస్ఐ ఇంజన్ సిఐ ఇంజన్ టేబులేషన్ చూసుకుందాం. బేసిక్ సైకిల్, ఈ సైకిల్ అసలు దేని మీద వర్క్ అవుతుంది? ఓకే, ఎస్ఐ ఇంజన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఓటో సైకిల్. ఓకే, మనకి ఎస్ఐ ఇంజన్ అనేది ఓటో సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే ఓటో సైకిల్ అంటే ఏంటి? దానికి ఇంకొక పేరు కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్. ఓటో సైకిల్ని మనం కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అని కూడా అంటాం. ఓకే, సిఐ ఇంజన్ అంటే ఏంటి? వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డీజిల్ ఇంజన్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్. ఓకే, డీజిల్ ఇంజన్నే మనం కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఫ్యూయల్ యూజ్డ్ సక్షన్ ఆఫ్ ఛార్జ్ మనకి చూద్దాం. మనకి ఎస్ఐ ఇంజన్లో పెట్రోల్, gases, fuels, a mixture of air and fuel is introduced during suction stroke. ఓకే, రిక్వైర్స్ కార్బొరేటర్ అంటే మనకి కార్బొరేటర్ని యూజ్ చేస్తాం. కార్బొరేటర్ అంటే ఏంటి? మనకి ఎయిర్ని ఫ్యూయల్ని రెండిటిని మిక్స్ చేసి, అంటే ఇంజన్లోకి పంపించకముందే ఇంజన్ సిలిండర్లోకి పంపించకముందే ఈ ఎయిర్ని ఫ్యూయల్ని రెండిటిని మనం మిక్స్ చేస్తాం. ఆ మిక్స్ చేసే మిక్స్చర్ ఉంటుంది చూసారా, దాన్నే కార్బొరేటర్ అంటారు. మనం కార్బొరేటర్లోకి ఎయిర్ ఫ్యూయల్ రెండిట్లో పంపిస్తే అది కరెక్ట్ క్వాంటిటీలో రెండిట్లో మనకి మిక్స్ చేసి మనకి సిలిండర్లోకి పంపిస్తుంది. ఓకేనా, మనకి సిలిండర్లోకి ఈ సక్షన్ స్ట్రోక్లో ఏమేమి ప్రోడక్ట్స్ వెళ్తాయి? పెట్రోల్ వెళ్తుంది, గ్యాసెస్, ఫ్యూయల్, మిక్స్చర్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫ్యూయల్, అంతే కదా. ఇప్పుడు రెండిట్లో మిక్స్ చేస్తాం కదా కార్బొరేటర్లో, పెట్రోల్, గ్యాసెస్, ఫ్యూయల్ ఆఫ్ ఎయిర్. ఓకే, ఎయిర్ని ఫ్యూయల్ని రెండిటిని మిక్స్ చేసి దాన్ని మాత్రం మనం సక్షన్ స్ట్రోక్లో సిలిండర్లోకి పంపిస్తాం. సిఐ ఇంజన్లో ఏమేమి పంపిస్తాం? డీజిల్. ఫ్యూయల్ అంటే ఇక్కడ ఏంటి? డీజిల్ మనం తీసుకుంటున్నాం. హెవీ ఆయిల్ ఓన్లీ. ఓకే, మనంటే డీజిల్ అనేది హెవీ ఆయిల్స్. ఓకే, ఓన్లీ ఎయిర్ ఇంట్రొడ్యూస్ డ్యూరింగ్ సక్షన్ స్ట్రోక్. మనకి ఈ సిఐ ఇంజన్లో కార్బొరేటర్ అనేవి ఏమి ఉండవు. ఓకే, ఓన్లీ మనకి హై టెంపరేచర్ హై ప్రెజర్ ఎయిర్ మాత్రమే మనకి సక్షన్ స్ట్రోక్లో సిలిండర్లోకి వెళ్తుంది. మనకి డీజిల్ అనేది మనం ఫస్టే మిక్స్ చేసి
పంపించము, ఓన్లీ ఎయిర్ని మాత్రమే పంపిస్తాము. ఎయిర్ పంపించిన తర్వాత హై టెంపరేచర్ హై ప్రెజర్ ఎయిర్ కంప్రెషన్ స్ట్రోక్లో క్రియేట్ అవుతుంది. ఓకే, కంప్రెషన్ జరిగేటప్పుడు ఆ ఎయిర్ అనేది హై ప్రెజర్ హై టెంపరేచర్ ఎటైన్ అవుతుంది కదా, అలా కంప్రెషన్ స్ట్రోక్లో ఎటైన్ అయినప్పుడు ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా మనకి ఫ్యూయల్ అనేది ఫ్లాష్ అవుతుంది అనమాట. ఓకే, మనకి సిలిండర్ అంతా ఫ్లాష్ అవుతుంది. అలా ఫ్లాష్ అవ్వడం వల్ల డీజిల్ కెలోరిఫిక్ వాల్యూ వల్ల వెంటనే మనకి ఎయిర్ అనేది హై టెంపరేచర్ వల్ల హై ప్రెజర్ వల్ల మనకి బర్నింగ్ అనేది జరిగి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కంప్రెషన్ రేషియో ఏంటి? కంప్రెషన్ రేషియో ఈజ్ లో ఇన్ ఎస్ఐ ఇంజన్స్. మ్యాక్సిమం కంప్రెషన్ రేషియో ఈజ్ లిమిటెడ్ టు 10:1. ఓకే, మనకి మ్యాక్సిమం కంప్రెషన్ రేషియో అనేది 10:1గా ఉంటుంది. మనకి సిఐ ఇంజన్లో కంప్రెషన్ రేషియో ఏంటి? కంప్రెషన్ రేషియో ఈజ్ హై అండ్ రేంజెస్ ఫ్రమ్ 16:1 టు 22:1. అంటే మనకి కంప్రెషన్ రేషియో అంటే ఏంటి? ఒక ఫ్యూయల్ పార్టికల్కి ఎన్ని ఎయిర్ పార్టికల్స్ అనేవి బాండ్ అయితే మనకి కంబషన్ లేదా ఇగ్నిషన్ అనేది జరుగుతుంది అని. ఓకే, ఇగ్నిషన్ ఆఫ్ ఛార్జ్. ఇగ్నిషన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు స్పార్క్. మనం ఎస్ఐ ఇంజన్లో స్పార్క్ని కదా యూజ్ చేస్తాం. స్పార్క్ యూజ్ చేసి మనకి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. రిక్వైర్డ్ స్పార్క్ ప్లగ్. మనకి ఎప్పుడు స్పార్క్ ప్లగ్ కావాలి. స్పార్క్ ప్లగ్ ద్వారానే మనకి స్పార్క్ అనేది క్రియేట్ చేసి మనకి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇగ్నిషన్ సిస్టమ్. సెల్ఫ్ ఇగ్నిషన్ డ్యూ టు హై టెంపరేచర్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్. ఓకే, మనకి ఇందులో మనకి స్పార్క్ ప్లగ్ అనేది మనం ఏం యూజ్ చేయం, ఎందుకంటే సెల్ఫ్ ఇగ్నిషన్ జరుగుతుంది. ఎందుకంటే హై టెంపరేచర్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్ ఉండడం వల్ల ఆ హై టెంపరేచర్ కంప్రెస్డ్ ఎయిర్లోకి మనం ఫ్యూయల్ అనేది అంటే డీజిల్ అనేది మనం స్పార్కిల్ చేసి అటమైజేషన్ చేసి స్పార్కిల్ చేసిన స్ప్రింకిల్ చేసేటప్పుడు మనకి సెల్ఫ్గా ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఓకే, డస్ నాట్ రిక్వైర్ స్పార్క్ ప్లగ్ అండ్ ఇగ్నిషన్ సిస్టమ్. ఓకే, మనకు అసలు ఇక్కడ స్పార్క్ ప్లగ్ అండ్ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? థర్మల్ ఎఫిషియన్సీ. లో థర్మల్ ఎఫిషియన్సీ డ్యూ టు లో కంప్రెషన్ రేషియో. థర్మల్ ఎఫిషియన్సీ ఈజ్ అబౌట్ 25%. మనకి కంప్రెషన్ రేషియో తక్కువ ఉండడం వల్ల మనకి థర్మల్ ఎఫిషియన్సీ కూడా తక్కువ వస్తుంది, అంటే అరౌండ్ 25%. హై థర్మల్ ఎఫిషియన్సీ డ్యూ టు హై కంప్రెషన్ రేషియో. మనకి సిఏ ఇంజన్లో కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉండడం వల్ల మనకి హై థర్మల్ ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, థర్మల్ ఎఫిషియన్సీ ఈజ్ అబౌట్ 40%. మనకి 40% వరకు మనకి థర్మల్ ఎఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ వెయిట్. లైటర్ డ్యూటీ టు లో కంప్రెషన్ రేషియో అండ్ లో పీక్ ప్రెజర్. మనకి చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది. ఓకే, హెవియర్. సిఐ ఇంజన్ మనకి కొంచెం హెవీగా ఉంటుంది. హెవియర్ డ్యూ టు హై కంప్రెషన్ రేషియో అండ్ హై పీక్ ప్రెజర్. మనకి ఎక్కువ పీక్ ప్రెజర్ అండ్ కంప్రెషన్ రేషియో ఉండడం వల్ల ఇది చాలా హెవీగా ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్. ఇనిషియల్ కాస్ట్ ఈజ్ లో. మనకి ఇనిషియల్ కాస్ట్ తక్కువగా ఉంటుంది, బట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై. ఓకే, డ్యూ టు హై కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్. మనకి ఫ్యూయల్ కాస్ట్ అనేది ఎక్కువ కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇనిషియల్ కాస్ట్ తక్కువైనా మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ. ఓకే, సిఏ ఇంజన్లో ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై బట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లో డ్యూ టు లో కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్. డెవలప్స్ లెస్ పవర్ అండ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ లైట్ డ్యూటీ వెహికల్స్. అంటే స్కూటర్, మోటార్ సైకిల్స్, కార్స్. మనకి మోటార్ సైకిల్స్లో, స్కూటర్స్లో, కార్స్లో మనకి ఎస్ఐ ఇంజన్ యూజ్ చేస్తారు. ఓకే, సిఏ ఇంజన్ డెవలప్ లార్జ్ పవర్ అండ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ హై డ్యూటీ వెహికల్స్. మనకి హై డ్యూటీ వెహికల్స్లో మనకి సిఏ ఇంజన్ యూజ్ చేస్తారు, ఎందుకంటే లార్జ్ పవర్ వస్తుంది కాబట్టి. సచ్ యాజ్ ట్రాక్టర్స్, ట్రక్స్ అండ్ బస్సెస్. ఓకే.